సో రీసెంట్ టైమ్స్ లో ఏంటంటే ఎక్కువగా కొల్లూరు, తెల్లాపూర్ ఈ నేమ్స్ కూడా ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఏంటంటే మనకి కోకాపేట ఆల్రెడీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకే మనకి డెవలప్మెంట్ బాగా ఎక్కువ ఉండే, అండ్ ప్రెసెంట్ ఏంటంటే ఎక్కడ విన్నా కూడా కొల్లూరు, తెల్లాపూర్ అంటారు. ఈవెన్ కొల్లూరులో కూడా ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి మినిమం ఎస్ఎఫ్టీ ప్రైస్ 9,000 to 10,000 చెప్తున్నారంట. దీనికి రీజన్ ఏంటి అసలు? అంత దూరంలో కూడా మనకి అంత ప్రైస్ చెప్పడానికి రీజన్ ఏంటి అసలు? మెయిన్ వచ్చేసి కనెక్టివిటీ అండి. కొల్లూరు కంటే కూడా తెల్లాపూర్ ఇప్పుడు ఎక్కువ భూమిలో ఉందండి. అంటే ఇప్పుడు మన గచ్చిబౌలి కానీ, కోకాపేట కానీ ఈ ఏరియాస్లో తీసుకుంటే ఎండ్ యూజర్ ఇప్పుడు మనం నేను ఫ్లాట్లో ఉండాలి అని అనుకుంటే 10,000 per SFT లేనిది ఇక్కడ వచ్చే ఛాన్సెస్ లేదండి. అది కూడా ఏంటంటే మనం కొంచెం వెయిటింగ్ పీరియడ్ ఉంటూనే ఉంటుంది, ఒక 2-3 years కంపల్సరీ ఉంటుంది, వెయిట్ చేయాల్సి ఉంటుంది. లేదు నాకు ఇప్పుడే కావాలి, నేను వెంటనే వెళ్ళి అక్కడ కన్స్ట్రక్షన్లో నేను ఫ్లాట్లోనే నేను ఉండాలి అని అనుకుంటే 12,500 దాకా రేట్స్ ఉన్నాయండి పర్ SFT. సో అందుకని కొద్దిగా దగ్గరలో ఉన్నది కనెక్టివిటీ ఏముంది అంటే మళ్ళీ తెల్లాపూరే ఉందండి. ఇటువైపు నుంచి మన నానక్రామ్గూడ నుంచి కనెక్టివిటీ వచ్చేసి తెల్లాపూర్ ఉంది. సో తెల్లాపూర్లో కూడా అన్ని Tier 1 బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో, మైహం కానివ్వండి, అపర్ణ కానివ్వండి, సో వీళ్ళందరూ కూడా ఏంటంటే తెల్లాపూర్లో ల్యాండ్ ఎక్వైరీ చేస్తున్నారు, అక్కడ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఏంటంటే కొంచెం తక్కువలో, సో 7,000, 6,500, 7,000, 8,000 SFT, 7,000 రూపీస్ పర్ SFTలో ఇక్కడ దొరుకుతున్నాయి. సో కనెక్టివిటీ కూడా ఉంది కాబట్టి ఇక్కడికంటే కూడా ఏంటంటే గచ్చిబౌలి, కోకాపేట ఏంటంటే ఇక్కడ కొంచెం డెన్సిటీ కూడా పెరిగిపోయింది, ఇక్కడ ట్రాఫిక్ జామ్ పెరిగిపోయింది, కొద్దిగా ఫ్రీగా ఉండే ఛాన్సెస్ కూడా కొద్దిగా తక్కువ ఉన్నాయి. సో అందుకని కొంచెం నియర్ బై ప్లేసెస్ ఏమున్నాయంటే తెల్లాపూర్ ఒకటి ఉందండి. సో తెల్లాపూర్ దాటిన తర్వాతనే కొల్లూరు యాక్చువల్గా కొల్లూరే ఫస్ట్ కొద్దిగా డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. కానీ దాని తర్వాత ఏంటంటే తెల్లాపూర్కే కొంచెం డిమాండ్ ఎక్కువ పెరిగింది అనమాట. ఎందుకంటే మన ఈ ఐటీ కారిడార్ కి కొంచెం కనెక్టివిటీ. అవునండి, ఇటు కొండాపూర్ నుంచి వెళ్ళొచ్చు, లేదంటే ఇటు నానక్రామ్గూడ నుంచి వెళ్ళొచ్చు, అలాగూ ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఉంది కాబట్టి అటు నుంచి అనేది రావచ్చు. సో వీటి వల్ల ఏంటంటే దీంతో పాటు ఏంటంటే Tier 1 బిల్డర్స్ కూడా అక్కడ వచ్చేటప్పటికి ఏమైందంటే డిమాండ్ బాగా పెరిగిందండి. కొద్దిగా ఎఫోర్డబుల్ ప్రైసెస్లో నాకు ఒక ఫ్లాట్ కావాలి అని అనుకున్న వాళ్ళకి ఒక 6,500, 7,000 రూపీస్ పర్ SFTలో మనకి తెల్లాపూర్లో దొరికే ఛాన్సెస్ ఉన్నాయండి. కొద్దిగా విల్లాస్ కూడా ఉన్నాయి, కానీ ఏంటంటే కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి. ఇవి కొల్లూరు కూడా కంపేర్ చేసుకుంటే కొంచెం కొల్లూరు తక్కువ ఉన్నాయండి. దీని మీద కంపేర్ చేసుకుంటే తెల్లాపూర్ కంటే కూడా కొంచెం కొల్లూరు కొద్దిగా రేట్ తక్కువ ఉన్నాయి. 5,500, 6,000 SFTలో మనకి కావాలి అని అనుకుంటే కొల్లూరులో మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ తెల్లాపూర్ మాత్రం గచ్చిబౌలి ఎట్లుందో కొన్ని నియర్ బై ఫ్యూచర్లో కూడా ఇప్పుడు కూడా ట్రాఫిక్ కొంచెం బాగా పెరిగింది. కొంచెం షాప్స్ కానీ, కమర్షియల్ కానీ, ఇంకొకటి ఏంటంటే మెయిన్ రీజన్ తెల్లాపూర్ కూడా అంత డెవలప్ కావడానికి కూడా ఏంటంటే కనెక్టివిటీస్ అండి. మీరు ఎక్కడైనా చూడండి అన్ని రోడ్స్ కూడా ఎంత వైడ్ అని ఉంటాయి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎట్లున్నాయో మన హైటెక్ సిటీ వైపు ఎట్లున్నాయో అట్లనే ఉంటాయి అనమాట రోడ్స్. అంటే రేపు ఫ్యూచర్ ఎట్లయితే దానికి తగ్గట్లుగానే ఈ రోజు రోడ్స్ కన్స్ట్రక్షన్ చేయడం కూడా జరిగింది. ఏ కనెక్టివిటీ తీసుకున్నా సరే ఓఆర్ఆర్కి కనెక్ట్ అయిపోతుంటుంది అది. సో అదొకటి మంచి అడ్వాంటేజ్ అండి తెల్లాపూర్కి, రోడ్ కనెక్టివిటీ. అది అక్కడ కొల్లూరులో కొంచెం మిస్ అయింది అనమాట. ఆ విలేజ్ లోంచి వెళ్ళాలి, అది కొద్దిగా మిస్ అయింది. అక్కడే స్టార్ట్ అయింది, కానీ డెవలప్ మాత్రం ఇక్కడ ఎక్కువ అయిందండి తెల్లాపూర్లో. చాలా మంది కూడా విల్లాస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు కదా? అవునండి. దీని రీజన్ ఏంటంటారు? విల్లాస్ ప్రిఫర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటి వచ్చేసి కొంతమందికి ఉంటుందండి నా సొంత ఇంట్లో నేను ఉండాలి అనేది. అంటే కొంతమంది ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఈవెన్ ఫ్లాట్లో ఉన్నా కానీ ఫ్లాట్ కంటే కూడా నా ఇండిపెండెంట్ హౌస్లో నేను ఉంటే బాగుంటుంది అనేది కొంచెం ఉంటుంది. కానీ ఆ ఇండిపెండెంట్ హౌస్కి ఏంటంటే ఒకటి ప్రాబ్లం ఏమవుతుందంటే నేను ఒక 500 గజాలు తీసుకొని ఇల్లు కట్టుకున్నా కానీ సెక్యూరిటీ మెయిన్ ప్రాబ్లం ఉంటుందండి. ఎమ్యూనిటీస్ ఉండవు, అన్నీ నేనే చూసుకోవాల్సి ఉంటుంది. నా సెక్యూరిటీ కెమెరాస్ కానీ లేకపోతే ప్రతిదీ ఏదైనా కానీ నేనే చూసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే నాకు కావాల్సిన స్విమ్మింగ్ పూల్ కానీ లేకపోతే పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ కానీ ఇవన్నీ కొంచెం కష్టం అవుతుంది. దానికోసం ఏంటంటే విల్లాస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కొద్దిగా ఆ బడ్జెట్ ఉన్నవాళ్ళు. కానీ ఈ విల్లాస్లో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏముంటుందంటే ఒకటి పీస్ఫుల్గా ఉంటుంది అండి లైఫ్. లోపలికి వెళ్తారు ఇంకా అంతే క్లోజ్, ఇంకా అన్నీ కూడా మెయింటైన్ చేసుకోవడానికి సేమ్ మన గేటెడ్ కమ్యూనిటీస్లో ఎట్లయితే ఫ్లాట్స్లో ఎట్లయితే మెయింటెనెన్స్ ఉంటుందో సేమ్ అలానే మెయింటెనెన్స్ ఉంటుంది. సెక్యూరిటీ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది, చిల్డ్రన్ ఏరియా ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ ఏరియా ఉంటుంది, పార్క్స్ ఉంటాయి, పూల్ ఉంటుంది, ప్రతిదీ కూడా అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట. ఇవి ఎందుకంటే కొంచెం తక్కువ డెన్సిటీలో ప్రశాంతంగా ఉండాలి అని అనుకున్న వాళ్ళు, కొద్దిగా బడ్జెట్ పెట్టగలిగిన వాళ్ళు ఏంటంటే విల్లాస్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి. అందుకనే ఈ విల్లాస్ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ కొల్లూరులో కొంచెం ఎక్కువ
కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. అవును. దీంతోపాటు తుక్కుగూడ ఏరియా కూడా కొంచెం మనకి ఈ విల్లాస్ అనేవి బాగా రన్ అవుతున్నాయండి, కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. కొద్దిగా తక్కువ బడ్జెట్లో అంటే తుక్కుగూడ, కొద్దిగా ఎక్కువ బడ్జెట్లో అంటే కొల్లూరు, ఈ ఏరియాస్లో బాగా జరుగుతున్నాయండి విల్లాస్ కన్స్ట్రక్షన్. ఓకే. సో అసలు మధ్య తరగతి వాళ్ళకి సొంతింటి కళ అనేది ఒక కళలానే మిగిలిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ప్రైసెస్ విషయం కానీ ఇవి అలా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. అలా కాకుండా లో బడ్జెట్లో ఒక మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఇన్వెస్ట్ చేసే ది బెస్ట్ అంటే ఏం చెప్తారు? మీరు అన్నది కరెక్ట్ ప్రశాంతి గారు. ప్రతి సామాన్యుడి కళ కూడా ఏంటంటే 3 కావాలి. దాంట్లో ఏంటంటే ఇల్లు అనేది కంపల్సరీ అది. సో తన సొంత ఇంట్లోకి వెళ్ళి తను ఉన్నాడు అంటే ప్రశాంతంగా ఉండగలుగుతాడు. సో అలాంటి వాళ్ళకి నేను సజెషన్ చేసేది ఏంటంటే ఎక్కడైనా కానీ కొంచెం రేట్ తక్కువ, అంటే ఇప్పుడు ఉన్న అన్ని హైవేస్ మీద కంపేర్ చేసుకుంటే కొద్దిగా రేట్ తక్కువలో మనకి దొరికే ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయంటే కొద్దిగా వరంగల్ హైవే మనకి కొంచెం తక్కువ రేట్లో దొరుకుతాయండి వీటి మీద కంపేర్ చేసుకుంటే. డెవలప్మెంట్స్ సేమ్ అలాగనే ఉన్నాయి. సో అందుకని నేను సజెషన్ చేసేది ఏంటంటే ఈ వరంగల్ హైవే వైపు ఇన్వెస్టర్ కనుక తక్కువ బడ్జెట్లో ఉండి నాకు పర్వాలేదు, కొద్దిగా టైం ఉన్నా పర్వాలేదు, కొంచెం పర్వాలేదు, నేను ఈవెన్ హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్నా కానీ కొద్దిగా నేను ఉండగలుగుతాను, కొద్దిగా ట్రావెల్ చేయగలుగుతాను అని అనుకున్న వాళ్ళకి ఏంటంటే కొద్దిగా మన వరంగల్ హైవే వైపు డెవలప్మెంట్స్ అట్లానే ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఇటు డెవలప్ అవుతూనే ఉంది, అటు వరంగల్ నుంచి కూడా డెవలప్ అవుతూ వస్తుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి నా సజెషన్ కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలి అని అనుకున్న వాళ్ళకి ఏంటంటే మన వరంగల్ హైవే వైపు నేను సజెషన్ చేస్తానండి. సో అటువైపు ఏమవుతుందంటే డెవలప్మెంట్స్ వయసు చూసుకున్నా కానీ బాగున్నాయి. మన యాదగిరిగుట్ట వరకు, యాదగిరిగుట్ట, ఆలేరు, భువనగిరి, జనగాము, సో ఈ హైవే అంతా కూడా డెవలప్ అవుతూనే ఉన్నాయి. సో అందుకని తక్కువ బడ్జెట్లో కావాలి అనుకున్న వాళ్ళకి, పర్వాలేదు నాకు కొంచెం టైం ఉంది అని అనుకున్న వాళ్ళకి నేను ఈ వరంగల్ హైవే వచ్చేసి సజెషన్ చేస్తానండి వాళ్ళకి. వాళ్ళు కూడా హ్యాపీగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండొచ్చు, వాళ్ళు కూడా అన్ని ఫెసిలిటీస్ దొరుకుతాయి వాళ్ళకి. అంటే అటువైపు ఫార్మల్ ల్యాండ్ అంటారా లేకపోతే నార్మల్ కూడా లేఅవుట్లు అట్లానే హెచ్ఎండిఏ అప్రూవల్ ఇవే ఉన్నాయా? అవునండి, హెచ్ఎండిఏ ఉన్నాయి అటువైపు. కొద్దిగా కొంచెం బడ్జెట్ ఎక్కువలో హెచ్ఎండిఏ లేఅవుట్స్ ఉన్నాయి, కొద్దిగా తక్కువ బడ్జెట్లో డిటిసిపిలో ఉన్నాయి. ఫార్మ్ ల్యాండ్స్ వచ్చేసి అవి ఉన్నాయి కానీ ఇంకా అది డిపెండ్స్ ఆన్ ది కస్టమర్ అండి. అది లేదు నాకు పర్వాలేదు, తక్కువైనా పర్వాలేదు, కొంచెం నా దగ్గర ఉన్నాయి ఒక 4-5 లక్షలే ఉన్నాయి, పర్వాలేదు ఒక 2 గుంటలు వచ్చినా కానీ నేను తీసేసుకున్న తర్వాత ఎప్పుడో నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు దాన్ని రెగ్యులరైజ్ చేసుకుంటాను అనుకున్న వాళ్ళకి అది ఫార్మ్ ల్యాండ్స్ ఓకే అవుతాయి. లేదు నాకు డిటిసిపి అప్రూవల్సే కావాలి, రెరా అప్రూవల్స్ అనే కావాలి అనుకున్న వాళ్ళకి కొద్దిగా బడ్జెట్ పెట్టగలిగిన వాళ్ళకి డిటిసిపి సజెస్ట్ చేస్తాము, డిటిసిపి ప్లస్ రెరా. లేదు ఇంకొంచెం తక్కువ దూరంలో కొద్దిగా ఎక్కువ బడ్జెట్ అయినా పర్వాలేదు అని అనుకున్న వాళ్ళకి హెచ్ఎండిఏ ప్లస్ రెరా సజెస్ట్ చేస్తామండి. అన్ని వైపులు అన్ని దొరుకుతాయండి ఇటువైపు, అదొకటి అడ్వాంటేజ్ ఉంటుంది వరంగల్ హైవే వైపు కంపారిటివ్లీ మిగతా హైవేస్ మీద కంపేర్ చేసుకుంటే. అంటే ప్రెసెంట్ ది బెస్ట్ 5 లొకేషన్స్ అంటే ఎక్కడ వస్తుంది? బెస్ట్ 5 లొకేషన్స్లో నేను ఫస్ట్ సజెషన్ చేసేది మన ఎవర్ గ్రీన్ బెంగళూరు హైవేనే సజెస్ట్ చేస్తానండి. దాని తర్వాత మనకి ముంబై హైవే ఒకటి, దాని తర్వాత శ్రీశైలం హైవే ఒకటి, ఇది మనకి వరంగల్ హైవే, దాని తర్వాత విజయవాడ హైవే సజెషన్ చేస్తానండి. అంటే ఇది నా ఒపీనియన్ మాత్రమే. వీటి మీద చూసుకుంటే ఈ 5 చూసుకుంటే ఈ 1, 2, 3, 4, 5 ఈ 5 లొకేషన్స్ నేను సజెషన్ చేయగలుగుతానండి. అలా కాకుండా నా అవుట్స్కట్స్ కాదు, నాకు విత్ ఇన్ సిటీలోనే అని అనుకుంటే ఆబ్వియస్లీ డబ్బులు ఉన్నాయంటే ఇటు వెస్ట్ నేను సజెషన్ చేస్తాను. మన కోకాపేట కానీ లేకపోతే కొంచెం బడ్జెట్ ఉంది అనుకుంటే కనుక కోకాపేట, గచ్చిబౌలి ఈ ఏరియాస్ సజెస్ట్ చేస్తాను. లేదు కొంచెం తక్కువ ఉంది అనుకుంటే తెల్లాపూర్ ఇటువైపు సజెషన్ చేస్తాను. లేదు ఇంకా తక్కువ ఉంది నాకు బడ్జెట్ అనుకుంటే మన కూకట్పల్లి, నిజాంపేట వైపు ఇటువైపు కూడా మంచి టైర్ 1 బిల్డర్స్ వస్తున్నారు, సో అవి సజెషన్ చేస్తాము. సో డిపెండ్స్ ఆన్ ది కస్టమర్ ప్రిఫరెన్స్ అనమాట, బడ్జెట్ అంతే. అవునండి. రియల్ భూమి ప్రేక్షకులకు ఇప్పటిదాకా నా వీడియోస్ని ఆదరించినందుకు ఇంకా కొత్త ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఏమన్నా ఉన్నా కానీ నన్ను హ్యాపీగా కాంటాక్ట్ చేయొచ్చు. నా వెబ్సైట్ వచ్చేసి atluriproperties.com, నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9568259999. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నన్ను కాంటాక్ట్ చేయండి, నేను మీకు సర్వీస్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.